హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వ్యూ చూసాక చాలామందికి అర్థమైపోయి ఉంటుందండి. కృష్ణానది మీ అందరికీ తెలిసిపోయింది కదా. కృష్ణానది అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అదే నైట్ కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను ఈ వీడియో తీసేటప్పటికి టైం 12 అనమాట. విజయవాడ అమ్మవారి గుడి దర్శనం చేసుకుని పైన అన్నీ చూసుకుని కిందకు వచ్చేటప్పటికి 12 అయింది. నాకు కెమెరా మన చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఇలాంటి పిక్చర్స్ కనపడేది ఊరుకోం కదా. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఇంట్లో తీసిందనమాట. ఇది చెట్టు మించి కింద పడిపోయిందంట బయట. నేను చెట్లు ఉన్నాయి కదా, అట్లలో పెడితే ఏమన్నా కోలుకుంటుందేమో అన్నట్టుగా లోపల తీసుకొచ్చి దానిమ్మ చెట్టు పైన అలా పెట్టానండి. తర్వాత అది కొంచెం డల్గా ఉంది, కొంచెం మంచినీళ్ళు వేద్దామని చెప్పి తీస్తుంటే అస్సలు రావట్లేదు. అతికిపోయి దాన్ని అలా ఉండిపోయిందనమాట. ఎంత పిలుస్తున్నా అలా ఉండిపోయింది. సర్లే దానికి కూడా కొంచెం టైం ఇద్దామని ఒక 15 నిమిషాలు ఆగి మళ్ళీ వెళ్ళి దాన్ని ఇలా ముట్టుకున్నాను అనమాట. ముట్టుకోగానే ఎగిరిపోయింది. చూసారా, నేచరు తనకి తానే క్యూర్ అయ్యే అదృష్టం బర్డ్స్కి ఇచ్చిందండి. చాలా గొప్పగా అనిపించింది నాకు. ఇదే ఫస్ట్ టైం అలా చూడడం కూడాని. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇదే చెట్టు మీద, దానిమ్మ చెట్టు మీద బర్డ్స్ గూడు కట్టుకున్నాయి అనమాట. అయితే ఏమైందంటే, అందులో పెట్టిన గుడ్డు వచ్చి కింద పడిపోయి పగిలిపోయింది. అది మాది కింద ఫ్లోర్ కదా, పగిలిపోయింది. నాకైతే చాలా బాధగా అనిపించింది. నేను చూసుకోలేదు. చూసుంటే ఏదోలా కేర్ చేసేదాన్ని. దాన్ని చూసుకోలేదన్నమాట. అంతే, దాన్ని వదిలేసి గూడు వదిలేసి వెళ్ళిపోయినట్టుంది బర్డ్. అది ఇంకా చెట్టు మీదే ఉందండి. అది వచ్చేసి దాన్ని పెట్టుకున్న గూడి. అది చూపిస్తాను ఎప్పుడైనా మీకు. సో ఇప్పుడైతే వేసవకాలం వచ్చేసిందండి. బర్డ్స్కి కొంచెం వాటర్ పోసి గిన్నెలో బయట పెడుతూ ఉండండి. ఇదివరకులా చెరువులు, నదులు అంతగా ఎక్కడ కనపట్లేదు. ఇదివరకంటే ఆంధ్రప్రదేశే చెరువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయ్యింది. ఇప్పుడు ఆ పరిస్థితులు. మా ఇంట్లో నాకు ఫేవరెట్ స్పాట్ ఒకటి ఉందన్నమాట. అదేంటంటే, అక్కడ ఉయ్యాల ఉంటుందండి. మీకు నా వ్లాగ్స్ చూస్తే తెలిసే ఉంటుంది. అక్కడ కేన్ ఉయ్యాల ఉంటుందన్నమాట. అక్కడ కూర్చొని మంచి కాఫీ ఆస్వాదిస్తూ చల్లని గాలి పీల్చుకుంటూ ఆ సన్నజాజి చెట్టు పైనుంచి వచ్చే స్మెల్ ఉంటుందండి. ఆ స్మెల్ ఆస్వాదిస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అది నాకు ఫేవరెట్ ప్లేస్ అనమాట. కనిపిస్తుంది కదా, అదే సన్నజాజి చెట్టు. మేడపైకి వెళ్ళింది. చాలా పువ్వులు పూసి నైట్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే అంత ప్లెజెంట్గా ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, చిన్న కుండీలో అన్న సీజనల్ ఫ్లవర్స్ వస్తాయి. సన్నజాజులు, మల్లెపూలు అలాంటి ప్లాంట్స్ అన్నా పెంచుకోండి. మనసుకి హాయిగా ఉంటుంది. ఓకేనా? బాయ్ అండి. హ్యావ్ యూ నెక్స్ట్ డే.